పని ఒత్తిళ్ళు పెరగడం. ఎందుకంటే ఛాలెంజెస్ ఎక్కువైపోయినాయి. సామాన్యమైన జీవనం గడపటం లేదు. ఇప్పుడు మీరు ఈ మధ్య చూసారో లేదో యూట్యూబ్లలో దాన్ని చూస్తున్నాం. కొన్ని కొన్ని అడవులలో కొన్ని గ్రామాలను ఏర్పరచుకుని కొన్ని వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, చాలామంది ఇంజనీర్స్ వాళ్ళంతా వాళ్ళ వృత్తిని వదిలేసుకొని వచ్చి పల్లెటూళ్ళలో అక్కడ షాపులు లేవు, ఆయిల్స్ లేవు, సోపులు, షాంపూలు లేవు. అలా నేచురల్గా మన ప్రకృతి పంచభూతాలతో కనెక్ట్ అయ్యి నేచర్తో కనెక్ట్ అయ్యి వాళ్ళు అక్కడ జీవన విధానం స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు చాలామంది వాళ్ళని అడిగారు, మీరు ఎందుకు ఇలా అన్ని వదిలేసి వచ్చి ఇక్కడ అంటే వాళ్ళు ఒకటే చెప్పారు, అంతకుముందు మనిషి వయసు వచ్చేసి 120 సంవత్సరాలు ఉన్నది, ఇప్పుడు 100 years అయింది. 100 years తర్వాత నుంచి 68 నుంచి 74 అయింది. కానీ మేము 120 years ఇక్కడ బతికి చూపిస్తామని వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కరెంట్ లేదు, మొబైల్స్ లేవు, రేడియేషన్ అనేది లేదు, స్వచ్ఛమైన వాతావరణం, మినరల్ వాటర్స్ లేవు, అవి లేవు. మినరల్స్ అంటే మినరల్ వాటర్ అంటాం, దాని ఎక్కడ మినరల్స్ లేవు. అక్కడ స్వచ్ఛమైన నీరు కొండ చర్యలలో నుంచి నీరు కారి అది ఫ్లోయింగ్ అవుతూ ఒక బావి ప్రాంతం ఉంది. తర్వాత కొన్ని బావుల నుంచి ఊట వచ్చి నీళ్ళు తీసుకుంటుంది. ప్రతిదీ నేచురల్తో కనెక్ట్ అయింది. ఈ ప్లస్ సీజన్ ఫ్రూట్స్